అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లో నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం 10వ తారీఖు మార్చి నుంచి 16 మార్చి వరకు ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా సానుకూలంగా ఉంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మంచి శుభవార్తలు వింటారని చెప్పాలి. రావాల్సిన డబ్బు సకాలంలో వీళ్ళకి అందకపోవటం వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, అలాగే కుటుంబ పరిస్థితిలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవటం అనేది జరుగుతుంది. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనటానికి అంత అనుకూలమైన పరిస్థితి మీకు ఈ వారం కనిపించటం లేదు. అలాగే మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క చదువులు బాగుండి విదేశీయానాలకు వెళ్ళేవాళ్ళు, పై చదువుల కోసం వెళ్ళేవాళ్ళు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ వారం అప్పులు కానీ ఏదైనా ప్రయత్నం చేస్తే కొంత వరకు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగువులు జాగ్రత్తగా గమనిస్తే అది పెద్దగా కాకుండా మీరు చూసుకోవాలి. అలాగే అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారం బాగుంది, పెద్దల సహకారం బాగుంది. బాగా అదృష్టం కలిసి వస్తుందని కూడా మనం చక్కగా చెప్పొచ్చు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వీసాలు అప్లై చేసిన వాళ్ళకి వీసాలు రావటం, ఇవన్నీ కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారంలో కొన్ని ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశాలు, ముఖ్యంగా ఫుడ్ ప్రొడక్ట్స్ ఏదైతే మనం హోటలు, రెస్టారెంట్కి ఏదైనా సరే ఫుడ్కు సంబంధించింది కూడా నష్టానికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తలు వహించటం మంచిది. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా కామన్గా మనం చంద్రశిల అని చెప్పి ఒక రాయి ఉంటుందండి. ఇది చాలా మంచి రాయి. దీని ఫలితం కూడా చాలా బాగుంటుంది. దీనిని ధరించడం వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. దీన్ని ఉంగరం వేలికి సోమవారం ధరించాలండి. ఆ ప్రాసెస్ అని నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.